తయారు చేయాలో బాగా తెలుసు. సోనియాని ఎవరితో పోల్చొచ్చు? బిందు మాధవే, శోభా శెట్టి, రతికానా? వాళ్ళ ముగ్గురు సరిపోరు. ముగ్గురు ఇది వేరే లెవెల్ అమ్మా. అమ్మో లవ్ ట్రాక్ ఎవరెవరి మీద చూపించాలనుకుంటున్నారు? లవ్ ట్రాక్ ఇంకా నేను చూడలేదమ్మా. చూడనప్పుడు అనుకోవడం. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది హౌస్ లో? నా సపోర్ట్ మా విష్ణుకి. నాకు విష్ణు అంటే చాలా ఇష్టం. అమ్మాయి ప్యూర్ గా ఆడుతుంది. తనకేమి స్ట్రాటజీలు తెలీదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. విష్ణుప్రియ, సీత, అలాగే తను మంచి బాగా డాన్స్ చేస్తుంది. తన పేరేంటి, నైనిక. ప్యూర్ హార్ట్ పాపం. అమ్మాయికి కూడా ఏం తెలియదు. నా సపోర్ట్ అయితే వీళ్ళ ముగ్గురికి. నబీల్ కూడా, ఐ సపోర్ట్ నబీల్. సో వీళ్ళందరూ ఇన్నోసెంట్ ప్లేయర్స్. అంటే వాళ్ళు రియల్ గా ఆడుతున్నారు, స్ట్రాటజీ లేకుండా. ఓకే మేడం, సెకండ్ వీక్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు బయటికి? సెకండ్ వీక్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు కంటెంట్ ఇవ్వట్లేదమ్మా. ఆయన పాపం వేరే ప్రపంచంలో ఉన్నారు. చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఆయన ఒక నిమిషం, చాలా మంచి ఆయన, నో అఫెన్స్. కాకపోతే ఆయన ఏంటంటే బాగా సేఫ్ గేమ్. బెబక్క, మీరు భోంచేశారా? బెబక్క, భోజనం చెయ్యాలి మీరు, టైంకి తినాలి కదా బెబక్క. బాగున్నారా బెబక్క, చక్కగా పలకరిస్తారు, వెళ్తారు. అంటే ఆయన ఎక్కువ అందరితో కలవటం లేదు. నాకెందుకు ఆయన మీద డౌట్ గా ఉంది. ఆడియన్స్ కి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నన్ను తిట్టుకున్నా నన్ను బయట చూస్తారు, కనీసం నాకు కనపడ్డా. ఆయన అసలు కనపట్లేదు.